కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, జనరల్గా ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది చాలా గుడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి వింటూ ఉంటాను. అసలు ఈ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఏంటి? అది మన ఆడియన్స్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలంటారు? సార్, మ్యూచువల్ ఫండ్స్లో విరాట్ గారు ఫస్ట్ ప్యాసివ్, యాక్టివ్ ఫండ్స్ అనేది ఉంటుందండి. జనరల్గా ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్స్ అంటుంటారు, లేకపోతే ఈటీఎఫ్స్ అంటుంటారు. సో మనం బేసికల్గా ఫస్ట్ ఏంటంటే అసలు ప్యాసివ్ ఫండ్స్ అనేది అంటే ఏంటి? ఇక్కడ ఒక ఫండ్ మేనేజరు యాక్టివ్గా మేనేజ్ చేయడు. ప్లస్ ఈ ప్యాసివ్ ఫండ్స్లో ఒక మార్కెట్ బెంచ్ మార్క్ ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ ఫాలో అవుతూ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం దాంట్లో డీవియేషన్ అనేది ఏమీ చేయలేము. ఈవెన్ ఫండ్ మేనేజర్ కూడా చేయలేరు. సో ఇక్కడ ఏంటంటే సార్, ఒక ప్యాసివ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన రిస్క్లు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం సార్. జనరల్గా ఇదేంటంటే సార్, ప్రతి ఒక్కరూ ప్యాసివ్ ఫండ్ ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే లో ఎక్స్పెన్స్ కాస్ట్లు బట్టి దీంట్లో పెడుతూ ఉంటారు. సో ప్లస్ బ్రాడర్ కవరేజ్ ఆఫ్ ద బెంచ్ మార్క్, అంటే పెద్ద బెంచ్ మార్క్ తీసుకునేటప్పుడు నంబర్ ఆఫ్ స్టాక్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్స్పోజరు బ్రాడర్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి కొంతమంది ప్రిఫర్ చేసి తీసుకుంటుంటారు. కానీ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్లు మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకున్నాం సార్. సో ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ తీసుకుంటే దాంట్లో ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ ఉండొచ్చు, రైట్? ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ ఉంటాయి కానీ మనం దాన్ని ఇండెక్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనం తీయలేము దాన్ని. అంటే మనకు తెలుసు కానీ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్. ఒక డిసడ్వాంటేజ్ అండి. తర్వాత సార్, ఎప్పుడైతే మార్కెట్ వాలటాలిటీ ఉంటుందో మన ఫ్లెక్సిబిలిటీ లేదు, అంటే మనం మార్చుకునే ఛాన్సెస్ లేదు. నాకు ఈ స్టాక్ పెరుగుతుందని తెలుసు కానీ నేను చేయలేను. బ్రాడర్ మార్క్ ఇండెక్స్లోనే అవుట్ ఆఫ్ ఇండెక్స్ మనం చేయలేము. సో ఆ బ్రాడర్ ఇండెక్స్లోనే ఫాలో అవ్వాల్సింది మనం, రైట్? ఇంకోటి ఏంటంటే సార్, ఇలాంటి ప్యాసివ్ ఫండ్స్ ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్గా ఉంటుందో అప్పుడు ఈ ప్యాసివ్ ఫండ్స్ అనేది బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ వాలటాలిటీ ఉంటుందో ఈ ప్యాసివ్ ఫండ్స్ అనేది సజెస్టబుల్ కాదు, రైట్ సార్? ఇప్పుడు నేను చెప్పినట్టుగా సార్, ఎప్పుడైతే మనం ఈ యాక్టివ్ ఫండ్స్ అంటే ఈ ఇండెక్స్ బెంచ్ మార్క్ ఫాలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో, మనం యాక్టివ్ స్టాక్స్ని రీప్లేస్ చేయలేమో, మన రిటర్న్స్ అనేది కూడా పడుతూ ఉంటుంది, రైట్? మనకు తెలుసు ఈ కంపెనీలు పెరుగుతాయని చెప్పి, కానీ మీరేమో ప్యాసివ్ ఫండ్లో ఒక ఇండెక్స్ బెంచ్ మార్క్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. మీకు రాలేనప్పుడు ఏం చేస్తారు? మనకు తెలిసి ఇది వస్తుంది కానీ మనం సెలెక్ట్ చేయలేకపోతున్నాం స్టాక్స్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక యాక్టివ్ ఫండ్ తీసుకుంటే ఫండ్ మేనేజరు ఉంటాడు మెయిన్. ఇది రెండింటికి ఫండ్ మేనేజర్ ఉంటారు కానీ ఇక్కడ యాక్టివ్గా ఉంటారు. ప్లస్ మనకి ఆ రెస్ట్రిక్షన్స్ అనేది ఉండదు. బెంచ్ మార్క్ ఇండెక్స్ ఒక కేటగిరీ ఇండెక్స్ ఒక 100, 200, 500 తీసుకున్నారనుకోండి, ఆ బెంచ్ మార్క్ రిస్ట్రిక్షన్స్ ఉండదు యాక్టివ్ ఫండ్స్లో. సో ఎప్పుడైతే మనం యాక్టివ్ ఫండ్స్ తీసుకుంటామో ఈ ఓవర్ వెయిట్ స్టాక్స్ ఏదైతే ఉంటుందో మనం అవాయిడ్ చేసి దాన్ని ఇంకో స్టాక్తో పెట్టుకోవచ్చు. మనం ఇంకో స్టాక్ సెలెక్షన్ అనేది చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది జర్నీ అనేది వెళ్ళొచ్చండి. అది కాకుండా మెయిన్ ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ సార్. మన స్టాక్ సెలెక్ట్ చేయాలంటే మనం ప్యాసివ్లో ఉండలేము, యాక్టివ్లో ఉండాలి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత సార్, ఇప్పుడు ఈటీఎఫ్స్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇలాంటి హై వాలటైల్ లెవెల్కి వచ్చిందంటే వాళ్ళకి లిక్విడిటీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది, రైట్? సో ఆ లిక్విడిటీ అయితే ఉండాలి కదా, మన దగ్గర ఉంటేనే కదా ఈ మార్కెట్ వాలటాలిటీ బీట్ చేయడం. అది యాక్టివ్ ఫండ్స్లో మీరు చేయగలుగుతారు. ఈ ప్యాసివ్ ఫండ్స్లో మనం హై లెవెల్ ఆఫ్ వాలటాలిటీ వచ్చినప్పుడు లిక్విడిటీ కన్సర్న్స్ ఉంటుందండి. సో ఇది కాకుండా సార్, మనం ఎప్పుడైతే ప్యాసివ్ ఫండ్ తీసుకుంటామో సెలెక్షన్ ఆఫ్ స్టాక్ చేయలేము, మనం ప్యాసివ్ ఫండ్స్లో చేయలేము సార్. ఇప్పుడు ఎప్పుడైతే మనం చేయలేమో మనకి రిటర్న్స్ కూడా తక్కువ వస్తుంటుంది కదా. మన ఆపర్చునిటీస్ ఎప్పుడైతే మనకు అనేది మార్చేయగలిసేటప్పుడే మనకి రిటర్న్స్ అనేది వస్తుంటుంది. సో జనరల్గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్యాసివ్ ఫండ్స్ అనేది
మార్కెట్ బెంచ్ మార్క్ త్రూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు, డీవియేషన్ అవడానికి లేదు. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫండ్ మేనేజర్ ఉండదు. సో ఈ లిక్విడిటీ ఇష్యూస్ అన్నీ అర్థం చేసుకుంటూ ఎవరైనా లాంగ్ టర్మ్ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్ అనుకునేటప్పుడు ఇలాంటి యాక్టివ్ ఫండ్స్లో తీసుకుంటే మీకు బెటర్ రిటర్న్స్ అనేది కనబడుతుంది. ప్లస్ ఒక ప్రొఫెషనల్ త్రూ వెళ్ళండి. నేను చాలామంది చూస్తున్నాను సార్, మేము వీడియోలు చేస్తుంటూ ఉంటాం కదా, మా వీడియోలు చూసి ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. తర్వాత మాకు ఫోన్ చేసి నేను ఇలా మీ వీడియోలు చూసి చేసాం సార్, ఇలాగా ఇన్వెస్ట్మెంట్స్ చేసాము, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతారు. మీరు ఇదే మాట ఇన్వెస్ట్మెంట్ చేయక ముందు మాట్లాడొచ్చు కదా, వాళ్ళు కరెక్ట్ చెప్పగలుస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు సమయం అయిపోయిన తర్వాత సార్ ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనేది మీకు కరెక్ట్ సజెషన్స్ ఇవ్వలేకపోతారు. ఏదైనా రీజన్స్ అవనండి. అదే మీరు ఫస్ట్ నుంచి వాళ్ళతో ఉన్నారనుకోండి, మీ పోర్ట్ఫోలియో అనేది వాళ్ళే క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుంది ఇన్స్ అండ్ అవుట్ ఏంటి, మీకు సమయం ఎంత ఉంది, ఏం చేయాలి, ప్యాసివ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలా, యాక్టివ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలా, ఎక్కడ పెట్టాలి, డైవర్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఈ ఓవర్ వెయిట్ స్టాక్స్ ఎలాగ అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ చెప్పగలుస్తుంది సార్ మేము. సో ప్రతి ఒక్కరు నేను ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మోస్ట్లీ యాక్టివ్ స్టాక్స్కి వెళ్ళండి. ఎక్కడైతే మీ ఫండ్ మేనేజర్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినప్పుడు మనం పోర్ట్ఫోలియో చర్నింగ్ అనేది కరెక్ట్ చేస్తూ మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయగలుగుతాం. చంద్రశేఖర్ గారు, ముఖ్యంగా అంటే ఫండ్ గురించి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో టైమ్లీ అది వేరే అవుతూ ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ టైం ఒక్కొక్కసారి ఆ ఫండ్ అప్ అవుతూ ఉంటుంది, డౌన్ అవుతూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ఫండమెంటల్ అయి ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కానీ గ్లోబల్ ఫ్యాక్టర్స్ చాలా వాటిని ఇది చేస్తూ ఉంటుంది. అండ్ ఫండ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, ఫండ్ మేనేజర్ డెసిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. అండ్ ఈ అనాలిసిస్కి మామూలుగా మీరు రెగ్యులర్ అనాలిసిస్ ఉంటుందా, మీరు అలా చేస్తుంటారు? ఇప్పుడు మనం జనరల్గా ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే మనం అడుగుతాం, ఎన్ని సంవత్సరాలు, మీ వయసు ఎంత, మీ జాబ్ ఏంటి, ఇన్కమ్ సోర్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 years 20 years 15 years ఉందనుకుందాం. ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసిన తర్వాత చేంజెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ అనుకుంది రేపు మేబీ 2 years 3 years తర్వాత సేమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకప్పుడు ఎఫ్డీలు వేసుకునే వాళ్ళం, ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ వేస్తున్నాం. రేపు 10 years తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఉంటుందో లేకపోతే ఇంకేదో వస్తుందో ఎవరికి తెలియదు. బట్ ఎప్పుడైతే మన మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు రిటర్న్స్ కనబడుతుంది, వస్తుంది, లాంగ్ టర్మ్లో వస్తుంది అని తెలిసినప్పుడు అది మంచి ఆప్షన్, మనకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా చేంజెస్ ఏదైనా ఉన్నా సరే ఆ టైంలో చేంజెస్ చేయవలసిందే. సో అది మ్యూచువల్ ఫండ్స్లో ఎంత మన సమయం వరకు వితిన్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అనేది కూడా ఆ టైం చెప్తుంది మనకి, అవునా కదా సార్? ఇప్పుడు సో ఆ టైం బట్టి మన డిసిషన్ మేకింగ్ అనేది చేంజెస్ చేయాలి అనుకునేటప్పుడు చేయవలసి వస్తుంది. సో అలాంటి టైంలో మనం ఆ కరెక్ట్ డిసిషన్ తీసుకుని ముందుకు వెళ్దాం అనేది జరగాలి సార్. వండర్ఫుల్ సార్. సో సార్ చెప్పిన విధంగా మీరు రైట్ డెసిషన్ కోసం సార్ని కన్సల్ట్ చేయండి. బికాజ్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేశాక కన్సల్ట్ చేయడానికి, బిఫోర్ చేయడానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.